హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నా తండ్రి నైన యేసే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించినాను తండ్రి. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిచ్చుడగు తండ్రి, బలవంతుడైన నా దేవా మీకే స్తోత్రాలు తండ్రి. నీ నామాన్ని మహిమకరంగాను అయ్యా ఈ దినం మీరు ఏర్పాటు చేసినటువంటి వర్తమానం తండ్రి బోధించుచుండగా తండ్రి నా నోటికి బూరగా ఉండండి తండ్రి. లోతైన సత్యములు మర్మములు బయలుపరచుండగా ఆత్మజ్ఞానంతో మాట్లాడుచుండగా వినగలిగిన చెవులని గ్రహించే మనసును మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమున మరి తండ్రి తన కుమారులను ఎలాగో ప్రేమిస్తాడో ఆ రీతిగా దేవుడు కూడా ప్రేమించి క్షమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 103వ కీర్తన 13వ వచనం, పేజీ నెంబర్ 506. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. గట్టిగా చెప్పబడదాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుడు నిన్ను చూసి జాలి పడుతున్నాడు బిడ్డ. ఏ రకంగా అంటే ఒక తండ్రి తన కుమారుని చూసి ఎలాగైతే జాలి పడతాడో, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు కోపగించాడా? ఇన్ని రోజులు డబ్బులు అన్ని రోజులు ఎంజాయ్ చేసావు, అవన్నీ అయిపోయిన తర్వాత నేను గుర్తుకొచ్చాను అన్నాడు? లేదు. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టి స్నానం చేపించి మునుపటి కంటే ఘనంగా ఆ బిడ్డని దగ్గర తీసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఆ తండ్రి ఆ కుమారుని క్షమించాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది బిడ్డ. తండ్రి తన కుమారుని పట్ల జాలి పడినట్లు ఈ దినంన యెహోవా నిన్ను చూసి జాలి పడుతున్నాడు బిడ్డ. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని చూసి? మనందరినీ చూసి, ఆయన యందు భయభక్తులు గల వారందరినీ చూసి. హల్లెలూయా. ఈ దినంన ఆయన సన్నిధికి వచ్చిన నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంత దిగులుతో ఉన్నావో, వేదనతో ఉన్నావో బిడ్డ, ఈ దినం నా దేవుడు నిన్ను చూసి జాలి పడుతున్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఆయన జాలి పడితే నీ పాపములు క్షమింపబడతాయి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి, పేజీ నెంబర్ 58. పరిసర్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసర్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసర్యుని ఇంట భోజనంకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి పరిసర్యుల్లో ఒకడు యేసు ప్రభువుని భోజనాన్ని పిలిచాడు తన ఇంటికి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ పరిసర్యుని ఇంటికి యేసు ప్రభు భోజనానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ భోజనానికి వచ్చాడని ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ తెలుసుకొని, హల్లెలూయా, పలానా పరిసర్యుని ఇంట్లో యేసు ప్రభు వచ్చాడు భోజనం చేయడానికి అని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు పోసుకొని వచ్చింది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వెనక తట్టు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల యొద్ద నిలబడి కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదములని కడిగింది బిడ్డ. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తన కన్నీళ్లతో పాదములు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచినటువంటి ఆ పాదములు బిడ్డ మరి ఆమె తెచ్చినటువంటి అత్తరుతోటి ఆ పాదములకు పూసింది బిడ్డ. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత కాలం నుండి ఎవరు కూడా పలకరించలేనటువంటి స్థితిలో ఆ స్త్రీ బిడ్డ, పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ ఎవరు కూడా పలకరించలేదేమో. ఎన్ని సంవత్సరాల నుండి ఆమె కన్నీరు వేదనతో పొంగి బిడ్డ, మనుషులతో చెప్పుకోలేదు. ఎందుకంటే ఒక పాపముతో నిండి ఉన్నటువంటి ఆ స్త్రీని ఎవరు కూడా ఆదరించలేదేమో, ఎవరు కూడా పలకరించలేదేమో బిడ్డ. మనుషులకు చెప్పుకొని ఎన్నోసార్లు విలువైనటువంటి కన్నీళ్ళని వ్యర్థపరచుకుంటాం బిడ్డ. ఒక సమయం పాపాత్మురాలు వచ్చింది బిడ్డ. ఈ దినం నీకు కూడా ఎన్నో కన్నీళ్లతో హృదయం నింపబడేదేమో బిడ్డ. ఈ దినం నీకు విడుదల సమీపించి ఉంది బిడ్డ. హల్లెలూయా. యేసు ప్రభువుని చూడగానే తన కన్నీళ్లు ఆగలేదు బిడ్డ. ఎవరు కూడా ఆదరించకపోయిండొచ్చు.
ఆ కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదములు కడిగి హల్లెలూయా తన తల వెంట్రుకలతోటి ఆ పాదములను తూర్చి తను తెచ్చినటువంటి ఆ అత్తరు ఆ సెట్టు ఆ కాళ్ళకు పూసి ఆ పాదములకు పూసి ముద్దు పెట్టుకుంటుంది. హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో పాపం చేసినటువంటి ఆ స్త్రీ దేవుడి పట్ల ఎంత శ్రద్ధగా ఉందో చూడండి. హల్లెలూయా ఎవరికి చెప్పుకునే అవకాశం వస్తుందో వారికి మాత్రమే చెప్పు. ఈ దినంలో దేవుడు ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీకి ఒక సమయం ఇచ్చిన రీతిగా ఈ దినంలో దేవుడు నిన్ను కూడా నీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు బిడ్డ. హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన పిలిచిన పరిశీలిలో అది చూసి ఈయన ప్రవక్తే ఎడల తాను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగియుండును. హల్లెలూయా ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునేను. హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఒక ప్రవక్తే అయినప్పుడు ఆ స్త్రీ వచ్చి ఆమె తాకినప్పుడు ఆయన పాదాలు కడుగుతున్నప్పుడు అది చూసినటువంటి పరిస్థితి అనుకుంటున్నాడు ఆయన ప్రవక్త. ఈమె ఎలాంటిదో కూడా ఆయన ఎరిగి ఉంటాడు. ఈమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ కదా అని తనలో తాను సనుక్కుంటున్నాడు. హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకు యేసు సీమోను నీతో నేను ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ పాపపు స్త్రీ కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు కడుగుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ ఆమె తెచ్చినటువంటి అత్తని తన పాదాలను పూస్తుంది బిడ్డ. హల్లెలూయా పూసి ముద్దు పెట్టుకుంటుంది బిడ్డ. హల్లెలూయా అది చూసినటువంటి ఆ పరిశీలన మనసుని దేవుడు గ్రహించాడు. మన దేవుడు హృదయాంతరంలో నుండి పరిశోధించేటటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా ఆయన పరిశోధించి అంటున్నాడు పరిశీలనతోటి నేను ఒక మాట నీకు చెప్పవలనగానే ఆ పరిశీలన చెప్పమని బోధకుడా చెప్పమని అడుగుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరొకడు 7 దేనారములను ఇచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి ఏమీ లేకపోయేది గనక అతడు వారిద్దరిని క్షమించెను. హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి యేసు ప్రభు పరిశీలనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా అప్పు ఇచ్చిన వారికి 2 రుణస్థులు ఉన్నారంట. హల్లెలూయా ఎంతమంది? 2 ఉన్నారంట. ఒకరికి 7 దేనారాలు ఇచ్చాడంట, ఒకరికి 500 దేనారాలు ఇచ్చాడంట. హల్లెలూయా దేనారం అంటే 10 రూపాయలు. హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఇద్దరికి ఒకే రకంగా సమానంగా ఇవ్వలేదు, కానీ ఇద్దరిని సమానంగా క్షమించాడు. హల్లెలూయా ఇద్దరిని క్షమించాడు. ఎక్కువ ఇచ్చిన వారిని క్షమించాడు, తక్కువ ఇచ్చిన వారిని క్షమించాడు. హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎట్టి సమయంలో వాళ్ళు తీర్చలేనటువంటి సమయంలో క్షమించి వాళ్ళని విడిచిపెట్టారు. హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునని చెప్పమని అడిగెను. అందుకు సీమోను అతడెవరిని ఎక్కువ క్షమించెనో వాడని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నువ్వు సరిగా యోచించితివని అతనితో చెప్పి. హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని ఎక్కువగా క్షమించాడంటే ఆయన ఎవరినైతే ఎక్కువగా ప్రేమించాడో అతన్ని క్షమించాడు. హల్లెలూయా 500 దేనారములు ఎవరికైతే ఇచ్చాడో అతన్ని ఎక్కువగా క్షమించాడు. హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ కూడా దేవుని దగ్గర తగ్గించుకొని తన కన్నీళ్లతో విన్నపించుకున్నటువంటి అబిడ్డ హృదయాన్ని చూస్తాడు, పరిసర్యుని హృదయాన్ని చూస్తాడు బిడ్డ. హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఎంత గొప్పగా ఉన్నామని కాదు బిడ్డ, నీ కన్నీళ్లతో దేవుని పాదపీఠముని ఆయన సింహాసనాన్ని కదిలించే ప్రార్థన శక్తి నీ కన్నీళ్లలో ఉంది బిడ్డ. హల్లెలూయా శ్రేష్టమైన కన్నీళ్ళని వెంటపరచుకున్న సహోదరి సహోదరుడా, ఈ దినం నీ కన్నీళ్లు వచ్చినట్టయితే ఈ దినం సమాప్తమవును గాక కన్నీళ్లు. హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను ఇట్లనెను, ఈ స్త్రీని చూచున్నావే, నేను ఇంటిలోనికి
రాజా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములు అత్తరు పూసెను. ఆమె విస్తారము ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపము క్షమింపబడి ఉన్నాయని నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరి, ఈ దినం నా దేవుడు ఈ మాట నీతో కూడా మాట్లాడుతున్నాడు. పరిసర్యుడితోనే కాదు నీతో కూడా మాట్లాడుతున్నాడు బిడ్డ. హల్లెలూయా. మరి నేను ఇంటికి వచ్చినప్పటి నుండి నువ్వు నా పాదములు కడుక్కోవడానికి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా తల నూనెతో అంటలేదు. కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి తన కన్నీళ్లతో నా పాదాలు కడుగుచు తన తల వెంట్రుకలతో తుడుస్తున్నది. ఆమె నా పాదాలను ఊడ్చి అత్తరు పూసి ముద్దు పెట్టుకుంటుంది. హల్లెలూయా. ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైనటువంటి పాపములు క్షమింపబడి ఉంది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక పాపాత్మురాలైన స్త్రీ దేవునికి ఎంత దగ్గరగా నిలిచింది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక పాపాత్ముని ప్రేమించిన రీతిగా కూడా ఈ దినమున నీవు దేవుని ప్రేమించడం లేదు అంటే బిడ్డ. హల్లెలూయా. మనం క్షమించే విధిలో ఉన్నామా? క్షమించబడిన విధిలో ఉన్నామా బిడ్డ? హల్లెలూయా. మనుషులకు ఎన్నో సంఘటనలు చెప్పుకొని కన్నీళ్లు విడిస్తాం, దానికి సమాధానం రాదు బిడ్డ. కానీ ఆయన దగ్గర విడిచినటువంటి నీ కన్నీటి ప్రతి ఒక్క భాష బిందుకు సమాధానం ఆయన దగ్గర వస్తుంది బిడ్డ. హల్లెలూయా. ఆయన విస్తారంగా కన్నీళ్లతో కడుగుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ అత్తరు పాదాలను పూస్తూ ముద్దు పెట్టుకుంది. హల్లెలూయా. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె క్షమింపబడ్డది. మరి పరిసర్యుడు తన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు కాళ్ళకు నీళ్లు కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియ నా సహోదరి సహోదరుడా, ఈ లోక దృష్టిలో నువ్వు ఏమైనావు కానీ దేవుని దృష్టిలో నువ్వు ఏమైనావు బిడ్డ? దేవుని దృష్టిలో ఉన్న దాని ప్రకారంగా ఈ దినం నువ్వు ఫలం అందుకోబోతున్నావు. హల్లెలూయా. విస్తారమైనటువంటి పాపములు అంటే లెక్కకు అంతు చిక్కనటువంటి పాపములు కూడా క్షమింపబడినాయి. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? తన హృదయంలో ఉన్నటువంటి హల్లెలూయా తన హృదయంలో ఉన్నటువంటి కన్నీళ్ళని ఆయన పాదాల మీద కుమ్మరించి. హల్లెలూయా. ఇలాగా మరి పాత నిబంధన గ్రంథంలో కూడా హన్న ఆయన సన్నిధిలో తన హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్నటువంటి కన్నీళ్ళని ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంది బిడ్డ. ఆమెకు సమాధానం వచ్చింది. హల్లెలూయా. ఈ దినం ఈ పాపాత్మురాలైన స్త్రీకి కూడా సమాధానం వచ్చింది. హల్లెలూయా. ఆయన పక్షపాతంగా ఆడుబిడ్డ. హల్లెలూయా. క్షమించడానికి సిద్ధమనసు కలిగిన వాడు, జాలిపడడానికి ఒక తండ్రి తన కుమారుడి పట్ల ఎలాగ జాలిపడతాడో ఈ దినం నా దేవుడు నీ పట్ల కూడా జాలిపడడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి మేము ముద్దు పెట్టుకోవడం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ నా పాదాలు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపము క్షమింపబడేనని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పెను. నీ పాపము క్షమింపబడినని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తికి కూర్చుండిన వారు పాపము క్షమించు ఇతడు ఎవరని తనలో తాము కొనసాగిరి. అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానకరంగా వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాడు. హల్లెలూయా. ఈ లోకము కాకులు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చేసినటువంటి కార్యము కళ్ళారా చూసి కూడా ఆయన దేవుడు అని నమ్మలేదు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీ ఆయన నిజంగా దేవుడని నమ్మి ఆయన ఎంత ఏమీ చెప్పుకోలేదు. హృదయాంతరంగం పరిశోధన చేసి దేవుడు కాబట్టి ఆయన కన్నీళ్ళు ఆయన దగ్గర విడిచినప్పుడు విస్తారమైన పాపం క్షమింప. ఎవరైతే కొంచెముగా ప్రేమిస్తారో కొంచెముగానే క్షమింపబడతారు. విస్తారంగా ఎవరైతే ప్రేమిస్తారో విస్తారంగా క్షమింపబడతారు బిడ్డ. హల్లెలూయా. ఈ దినం దేవుని ప్రేమించడానికి, దేవుని మాట ప్రేమించడానికి, దేవుని మాట వినడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి మనకు సమయం దొరకలేదు. దేవుడు సహవాసాన్ని తగ్గించుకొని అంటే ఈ దినం నన్ను ఎక్కువగా క్షమింపబడుతున్నావా, తక్కువగా క్షమింపబడుతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడు? హల్లెలూయా. ఈ దినం నువ్వు విస్తారమైన పాపములు క్షమింపబడాలంటే
హల్లెలూయా. కొన్ని సంవత్సరాల ఆగినటువంటి పనులు ఈ దినం కొనసాగించబడాలి అంటే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించడం మొదలు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ప్రేమించడం మొదలు పెడతావో నువ్వు క్షమించబడుతున్నావు బిడ్డ. హల్లెలూయా. సమాధానం ఇంట నుండును గాక. ఆమేన్. హల్లెలూయా. యెషయా 19 పేజీ నెంబర్ 593. ఈ రోజు చూద్దాము. జనమా నీవిక నేమాత్రములు కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం కన్నీళ్లతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో అన్నాడు. ఎందుకంటే ఒక తండ్రి తన కుమారుని పట్ల ఎలాగైతే జాలి కలిగి ఉంటాడో ఈ దినం నీ కన్నీళ్లను చూసి దేవుడు జాలి పడుతున్నాడు బిడ్డ. హల్లెలూయా. ఈ దినం జాలి పడినతో ఏమంటున్నాడు, ఇక మీరు ఎప్పుడు ఏ మాత్రము కన్నీళ్లు విడువవు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నిశ్చయముగా హల్లెలూయా నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించి ఆయన నీ మాట వినగానే ఉత్తరమిస్తాడు. నీతిమంతుల పెదవుల నుండి వచ్చే ప్రతి ఒక్క మాట మరొక అంగీకరించి నెరవేర్చే దేవుడై ఉన్నాడు బిడ్డ. ఈ దినం ఏ ప్రార్థన మనతో ఏ కన్నీళ్లతో ఆయన సన్నిధికి వచ్చావు బిడ్డ. ఈ దినం నీ కన్నీళ్ల నుండి నువ్వు విడుదలను అందుకొని సమాధానం కలిగి నువ్వు కోరే ప్రతి ఒక్క కోరిక నెరవేర్చబడును గాక. ఆమె ఈ ఘనమైన మహిమని దేవుడు దీవించును గాక. ఆమె అందరం నమస్కున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ముగించుకుందాం. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడా, గొప్ప దేవ నా తండ్రి, నేను సేమికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించిన తండ్రి. అద్భుతకరుడు ఆలోచనకర్త నిచ్చుడగు తండ్రి, బలవంతుడైన నా దేవ నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో అయ్యా మాతో మాట్లాడినందు వందనాలు తండ్రి. తండ్రి తన కుమారుని జాలిపడిన రీతిగా ఈ దినం అయ్యా నన్ను జాలిపడినందుకు వందనాలయ్యా. అవును తండ్రి, పరిసరి ఇంటికి వచ్చినటువంటి అపాపాతురాలైనటువంటి స్త్రీని క్షమించినావు తండ్రి. అయ్యా విస్తారంగా ప్రేమించింది కాబట్టి అయ్యా పాపం నుండి ప్రభా విడుదలను అందుకుంది తండ్రి. సమాధానం కలిగినది ప్రభా ఈ దినం తండ్రి. మా పాపమును క్షమించండి తండ్రి. అయ్యా నీకు వ్యతిరేకమైన క్రియలు మేమున్నామేమో తండ్రి. అయ్యా దయతో క్షమించండి తండ్రి. అయ్యా ఈ రోజు విన్న వాక్యం తండ్రి మా హృదయంలో ముద్రించండి ప్రభా. నీరు కట్టిన తోట వలె తండ్రి 100% ఫలించుటకు సహాయం దయచేయండి ప్రభా. అవును తండ్రి, జనమానికి ఏమాత్రమును కన్నీరు విడువన్నావు తండ్రి. అయ్యా ఎంతో కన్నీళ్లతో వేదనతో నింపబడి అయ్యా మనుషులు చెప్పుకొని వేదన పడ్డాను ప్రభా. అవి వ్యర్థమైపోయాయి ప్రభా. ఈ దినం తండ్రి శ్రేష్టమైన కన్నీళ్లు తండ్రి అయ్యా నీ సన్నిధిలో విడుస్తున్నాం తండ్రి. ఈ కన్నీళ్లకు సమాధానం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల దయచేయండి తండ్రి. మరొక పునరుద్ధాన దినం కన్నీళ్లతో ఉన్న బిడ్డలు ప్రభా ఘనమైన సాక్ష్యం చెప్పులాగా కార్యం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. వేదన పొందిన బిడ్డలు త్వరగా విడుదల అందుకున్నాను ఏషియా అభిషేకం మీరు మాట్లాడుచున్నారు తండ్రి. అయ్యా మేము విడుదలను అందుకున్నామని మేము నమ్ముచున్నాం తండ్రి. అవును తండ్రి, కరోనా వైరస్ తో బాధపడుతున్న బిడ్డల ప్రభా ఒకసారి మీరు గాయపడి రాష్ట్రంతో తాకండి తండ్రి. స్వస్థపరచండి తండ్రి. నీ నామాన్ని కనపరిచి మైపరిచే బిడ్డలుగా ఉండటం ప్రభా సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ప్రపంచం అంతా తండ్రి కరోనా వైరస్ తో ప్రభా అయ్యా ఎంతో నాయన వేదనతో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నారు ప్రభా తండ్రి. బిడ్డలు ప్రభ దూరంగా ఉన్నారేమో తండ్రి. బిడ్డలకు ప్రభ దూరంగా ఉన్నారేమో ప్రభా. తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారేమో, బిడ్డలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారేమో. ఒక్కసారి ప్రభా జాలి చూపించండి ప్రభా. ఈ కరోనా వైరస్ నుండి తండ్రి విడుదల దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క దేశంలో తండ్రి నీ రక్తాన్ని రిలీజ్ చేయించినాం తండ్రి. సంపూర్ణ స్వస్థత యావత్ ప్రపంచం మీద ప్రతి ఒక్క బిడ్డకు కలుగును గాక అని ప్రార్థన చేయించినాం తండ్రి. ముఖ్యంగా నా సంఘ బిడ్డలు మీ అస్సలకు అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా ఏ బిడ్డ ఆర్థిక స్థితిలో ఉన్నారు తండ్రి, ఏయా మరి ఎంతో దుఃఖముతో ఉన్నారేమో ప్రభా, వారి కన్నీళ్ళని ఒక్కసారి తాకండి. అయ్యా తెచ్చాలయ్యా వాళ్ళ కన్నీళ్ళ నుండి విడుదల అందుకుంటారు తండ్రి. అయ్యా ఏ వేదనతో రోగంతో శోధనతో రుగ్మతులతో ఉన్నారు ప్రభా. అయ్యా వారిని ఒక్కసారి కనికరించండి తండ్రి. నీ నామాన్ని గణపరచి మైపరచడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ నామాన్ని గణపరచడానికి ప్రభా కార్యం జరిగించమని అడుగుచున్నాను తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. అయ్యా మన మందిరాలు ప్రభా ప్రకటించారు తండ్రి. అయ్యా జాగ్రత్తలు అయ్యా కలిగి ఉండాలి తండ్రి. మీరు మాకు నేర్పించండి
తండ్రి. అయ్యా నువ్వు నేర్పించింది మాకు వాక్యం తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం యొద్దకు రాదన్నావు తండ్రి. జడి హృదయంతో ప్రభు మేము సేవ చేయించినాం తండ్రి. అయ్యా వస్తున్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీ గాయపడిన హస్తంతో తాకండి. నీ నిబంధనలు కలిగిన హృదయంలో కప్పగించండి తండ్రి. ఎలాంటి వైరస్ బిడ్డల మీదకి రాకుండా తండ్రి సహాయం జరిగించి అయ్యా ఘనమైన సాక్షిగా ఉండటకు సహాయం చేయండి. అయ్యా ఎంతో మందికి నైనా టెస్టులు చేయించగా నార్మల్ వచ్చేటకు సహాయం దయచేయండి. అయ్యా కరోనా వైరస్ సంఖ్య తగ్గుటకు సహాయం దయచేసి నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో వినయంగా ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.